నువ్వు సంతకం పెట్టేస్తే మన ఇద్దరం గౌరవంగా ఆనందంగా విడిపోవచ్చు. నేను మీ అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. మా అమ్మకు నచ్చింది కాబట్టి పెళ్లి చేసుకున్నాను. ఈవిడ నేను మగాణ్ణి కాదు అని ఉత్తరం రాసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఆ విషయం మీకు తెలుసో లేదో? ఈ రోజు ఆ ఉత్తరం వల్ల నా చెల్లెలు పెళ్లి చెడిపోయింది. మంచి సంబంధం చేజారిపోయింది. నా పరువు, నా ఇంటి పరువు గంగలో కలిసిపోయాయి. ఇక చాలు. ఈ పెళ్లి వల్ల నాకు బాధే తప్ప సుఖం లేదని తేలిపోయింది. లేఖ, ఏది ఏమైనా సరే నువ్వు మాత్రం ఆ పేపర్ల మీద సంతకం పెట్టడానికి వీలేదు. చింపేయ్. నీకే నేను చెప్పేది. పేపర్లు చింపేయ్. చింపమన్నానా? చింపను. చింపుతావా లేదా? నేను చింపను. చింపుతావా లేదా? చింపు. చింపేసేయ్. చింపు. చింపు. ఆ పిల్ల మన శుభ కాదు, ఇంకో ఇంటి కోళ్ళు. అది మర్చిపోయావా? ఇప్పుడు నువ్వు వెళ్తే నాకు దక్క శ్రీరామ్. మా అమ్మ ప్రాణాలు దక్కించుకోవడం తప్ప నాకేది అవసరం లేదు. శ్రీరామ్, శ్రీరామ్. శ్వేత, శ్వేత, శ్వేత. శ్వేత, ఆగు శ్వేత. మొదటి పెళ్లి చూపులు తప్పిపోయినందుకు నీకేం బాధగా లేదా? ఏదో కొద్దిగా ఉందదినా. కొద్దిగా బాధపడ్డా ఏంటి? అంత అవమానం జరిగితేను. నిన్ను చూస్తుంటే ఈ సంబంధం తప్పిపోవడమే మేలు అన్నట్టుగా ఉంది. అయ్యో, అదేం లేదు. నీ వాలకం చూస్తుంటే నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నట్టుగా ఉంది. అవునా? చచ్చా, అలాంటిదేం లేదు వదినా. చూడు సుధా, నువ్వు ఎవరితోనైనా అబద్ధం చెప్పు, కానీ నాతో కాదు. అలాంటివేమైనా ఉంటే ఇప్పుడే చెప్పేసేయ్. ఏంటి ఇది ఇప్పుడు ఫోన్ చేసింది? హలో. హలో రేఖ. ఏంటి ఫోన్ చేసావు? శ్రీరామ్ నన్ను చూశాడు. ఎక్కడా? ఇక్కడే మణికొండలో. నేను తప్పించుకుని కాల్ చేస్తున్నాను. జాగ్రత్త శ్వేత, ఆ శ్రీరామ్ ఆల్రెడీ డైవోర్స్ కి రెడీ అయిపోయాడు. ఇంకో వారం పోతే లేఖ సంతకాలు కూడా అయిపోతాయి. కానీ ఈలోగా నువ్వు బతికున్నట్టు బయటపడితే చాలా డేంజర్. తప్పనిసరి పరిస్థితుల్లో బయటపడ్డాను. మళ్ళీ అతని కంట పడకుండా మేనేజ్ చేయి. సరే. ప్లాన్ అంతా పాడు చేసావు కదే. ఏంటి శ్వేత, అనవసరంగా దీన్ని నమ్మాను.